వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు వీడియోస్ లేట్ అవుతున్నాయని మస్తు మంది ఫీల్ అవుతుర్రు. సారీ దోస్తులు, కొంచెం వీలు కాక లేట్ అవుతుంది. కానీ మీకోసం ఎంత పనున్నా కూడా ఖచ్చితంగా వీడియో చేసి పెడుతున్నాము, అర్థం చేసుకోండి దోస్తులు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే మంచిగా సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. కొందరు నోటిఫికేషన్ వస్తలేదు లతక్క అని అంటున్నారు. సో బెల్ ఉంటది కదా, బెల్ ఆల్ అని పెట్టుకోండి ఆన్ లో. అట్లా కూడా రాకపోతే యూట్యూబ్ ఒకసారి అప్డేట్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మౌనంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 150 అన్నమాట. అమ్మో దోస్తులు, మనమైతే 150కి వచ్చేసినాం. ఇదంతా మీరిచ్చిన సపోర్ట్ వల్లనే దోస్తులు. ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలని మీరు ఆశిస్తున్నారు కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందయ్యా, అన్నం గింత అంతనే తింటివి? నోరు సైలేదే, తినబుద్ధి అయితే లేదు. పాపకు ఇంకా జ్వరం పూర్తిగా దగ్గలేనట్టున్నదే, అందుకే చక్కగా తింటలేడు. మరి రొట్టన్నా ఉప్మానన్నా ఏదైనా వేయమంటే వేయకపోవునా? ఎందుకవ్వా ఊకే అన్నం ఏం తినబుద్ధి అవుతుంది? అప్పుడప్పుడు ఇంత రొట్టో అదో ఇదో వేసుకోవాలి. ఏ చేసుడు ఎందుకయ్యా, మా ఎత్తగాని ఇక ఆయన గట్లనే. అవ్వదినా చెప్పు మరి ఏమైంది? కాదు, పెసర్ చేను కంది చేను ఇక ఎండిపోతాన్నాయి కదా, అవెప్పుడు దెంపుడు? ఇంకెండాలే, అన్ని బాగా ఎండితే కింద పడిపోవా? అవును బిడ్డ, అవి ఎవరన్నా ఇక కైకిలు పెట్టి ఆ పని చేయాలి. ఈ ఇళ్లకు పోకముందే ఆ పని చేయాలి బిడ్డ. అంతేనా? ఇంకేంది అత్తమ్మ, మీకొక స్పెషల్ రూమ్ కట్టించింది కదా వదినా. ఏం చేసుడయ్యా, నేనైతే వచ్చినప్పటి సుంది కిందనే వంటన్నా. నా నడుము పాడుగాను, నడుము లేత్తలేదు. ఏదో నా బిడ్డ దయ వల్ల మాకింత రూమ్ కట్టించిందల్లా. సూపర్ ఉన్నదే, మంచిగా ఇక ఏ నడుము నొయ్యది అలా వండి బుర్రచ్చిగా. మీ గురించేనే మరి నేను చేసిందంతా. పిల్లలు కూడా మస్తు సంతోషంగా ఉన్నారు కదా వదిన ఇల్లుని చూసి. వాళ్ళకు కూడా బాగా నచ్చింది. సరే తీగ వందం పాలేవు బిడ్డ, నిద్ర వస్తుంది. పిల్లలు అప్పుడే నిద్ర వేర్రు. అవు బాపు, మీరిద్దరు ఇలా వండుర్రి. మీరెక్కడ వండుకుంటారు? మేము కూడా సాపేసుకొని వండుకుంటాం. అవు వదినా, మరి ఇంకా వాళ్ళన్నా పెళ్లి చేసుకుంటే అయిపోవు కదా నువ్వు? ఏంది పెళ్ళా? నాకెందుకు పెళ్ళి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాదు, ఇప్పుడు ఎంతో మంది భర్తలు చచ్చిపోయిన వాళ్ళు చేసుకుంటారు కదా, మరి నువ్వు కూడా చేసుకుంటే అయిపోవు కదా? నీకంటూ ఓ తోడుంటే ఇంత అదో ధైర్యం ఉండు కదా. అద్దద్దు, నాకే సొంటి తోడద్దు. నేను ఉన్నన్ని రోజులు ఇట్లనే ఉండాలి, నా పిల్లల్ని చూసుకోవాలి. అవత్తమ్మ, మీరేమనుకుంటారు? ఆమె జీవితం ఆమె ఇష్టమయ్యా, మేమేమనుకుంటాం? అయినా పిల్లలు పెద్ద పెరుగుతుర్రు. ఇప్పుడు ఏమిటికయ్యా పెళ్ళి? అయిందేదో అయిపోయింది, ఇక దాని బాధ లేదో అది పడుతుంది. మళ్ళీ వన్నో వేసుకొని వాడు తాగుబోతోడైతే వాడిని పట్టుకొని ఏడవాలి, పని చేసే సాతనగానోడైతే వాడిని పట్టుకొని ఏడవాలి. ఏమిటికి? మంచిగా చెప్పినవే, అందంపా అవ్వా. సరేపా, నువ్వన్నా చెప్పపోయినవే. అద్దద్దయ్యా, నా బిడ్డ ఇప్పటికే ఈయన చేసుకొని ఎన్నో బాధలు పడ్డది. ఇప్పుడు మళ్ళా పెళ్ళి పేరంటాం ఎందుకు? అద్దు, ఇట్లనే మేము ఉన్న రోజులు దాంతో ఉంటాం. ఇక మేము చచ్చే వరకు దాని పిల్లలు పెద్ద పెరుగుతారు, దాని పిల్లలే చూసుకుంటారు దాన్ని. గంతే గంతే గాని నేను బాత్రూమ్ పోయి అత్తా. రాపో, పెళ్ళనుడితోనే అద్దద్దు అద్దద్దు అని అంటుంది. ఏందో ఏమో. ఏమైంది అలా తొందరనే అన్నావు? ఏం చేయాలే, నాకు సాతన అయితలేదు. సాతనవుడు కాదు, ఎవరినన్నా పైసలు అడిగినావా? అందరినీ అడిగినా ఎవ్వరు లేవు అని అంటుర్రు. నాకు జీతం పడ్డాక ఇట్లా శాంతి పూజ చేపించుకుందాం గాని ఇక నన్ను ఒర్రియకే రామజరా. జీతాల వరకు అనంటే అప్పటి వరకు ఎట్లుంటామో ఏం కథనో. ఏమో జావంతి, ఇన్ని రోజులు లేమా మంచిగా? ఇప్పుడు ఏందో కొత్తగా ఏదో అవుతుంది అని అనబడితివి.
ఏం చేయించుకుందామన్నా కూడా పైసలు లేవు అని అంటున్నావు. మరి ఇన్ని రోజులు వేసిన కట్టమంతా పైసమంతా ఎవల దినాలకు పెట్టినవు? ఎవల దినాలకు ఎట్టిన్నా? అవును, మరి ఎవరికెట్టినవు? ఇంట్లకు అట్టిగానే వెళ్తాందా? పిల్లల ఫీజులు అది ఇది అని అన్ని అట్టిగానే వెళ్తున్నాయి ఆనే. ఓగి ఇంట్లోకెళ్ళది ఇస్తేనే అయిపోయినా బొచ్చడు పైసలు ఉన్నాయి నీ దగ్గర. ఉన్నాయన్ని దాని దినాలకు పెట్టినవు. ఇప్పుడు అదేమో బిల్డింగ్ కట్టింది, ఇక నువ్వేమో గుడిసెలు ఉంటాన్నావు అన్నట్టున్నది కథ. నువ్వు చీటికి మాటికి దాందే పేరు తీసుకొస్తావా అనే? మీ ఆడోళ్ళిగా మారరా? నువ్వు వేసింది చక్కగా ఉందని మారరా అంటున్నావా? అదేదో అయిపోయింది అయిపోయింది అంటే అది పెద్ద బిల్డింగ్ కట్టింది. నువ్వు దానికి అన్ని ఉన్నాయన్ని లేని అన్ని ఊర్చి పెట్టినావు. ఇప్పుడు మమ్మల్ని ఏడు కాకుండా ఏడ్చినావు. నేను దానికి పెట్టినా అని అది చెప్పిందా లేకపోతే నేను చెప్పిందే? నేను ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. నువ్వు అన్ని పిచ్చి డ్రామాలు చేస్తానవా? నువ్వు చేసినట్టు నేను చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ. అంటే ఏమన్నట్టు రామా? నువ్వు కూడా ఇంకొకరితో పోతావా? అట్లా పోతే తెలిసేది నీకు, కానీ నేను అసొంటి దాన్ని కాదు కదా. నేను మంచిదాన్ని, నీ లెక్క చెడ్డోని దాన్ని కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావే? నీకు తలకాయ ఉన్నదా అనే? జమాన్లో జరిగిన ముచ్చట గురించి ఊకే తీసి నన్ను మాటలతోటి చంపుతాను. ఆ సత్తా అంటేనేమో సావనియ్యవు, బతుకుతానేమో ఇట్లా. బాగా గుర్తాను. నీ దగ్గర ఓ 10-15 వేలన్నా ఉండయా మొగోడు అన్నప్పుడు? అప్పట్లా ఉండే కదా పైసలు, మరి ఇప్పుడు ఎందుకుంటలేవు? అన్ని ఊర్చి వాళ్ళ మంది దినాలు చేసినాక నీ చేతిలో రూపాయి లేకుండా అయిపోయినాయి. అరే మంది దినాలు ఎవరు చేసిందే? నేను ఇంకేంది, అది బిల్డింగ్ కట్టలేదా? అబ్బా గింతగానం వేరే మనిషి మీద ఏడవద్దే, అది తిరిగి మనకే కొడుతుంది. ఆ బిల్డింగ్ నేను ఇచ్చిన పైసలతో కట్టిందా అనే? మెంటలా అనే నీకేమన్నా? నేను రూపాయి ఇయ్యలేదు. ఓ సాల్తి, ఎవడైనా ఇచ్చినా అని చెప్తాడా? తీయలేవు. ఏ చేయాలి నువ్వు విన్నుండివో? నేను చూస్తేనే అంత మంటలేస్తుంది నాకు. నన్ను చూస్తే మంటలేస్తాయి, నీకు అన్ని లేస్తాయి. మందిని చూస్తేనే నీకు మురిపోం గాని నన్ను చూస్తే నీకు అన్ని మంటలే. నువ్వు ఫస్ట్ ఈ నుండి పో. నాకు ఓటు పోతే ఓటి ఎప్పుడు ఒక టెన్షన్ పెడుతూనే ఉంటావేంతే నువ్వు అసలు? నేను మన గురించి అంటున్నా, మన గురించి శాంతి పూజ చేయించుకుంటే మనం మంచిగా ఉంటాం అని అంటున్నా. నువ్వు ఎప్పుడు మంది గురించేనా ఆలోచించేది? అరే రామ, నేను మంది గురించి ఎందుకు ఆలోచిస్తాననే? 10-15 వేలు ఉండేయట మొగోడు అన్నాక. నువ్వు అటు మొకైవో పండుపో జరా. ఈ రాత్రి కూడా నా తలకాయ తింటావు. పోతా మొత్తం నేను లేకుండానే పోతా గాని నేను చావాలని చూస్తున్నావు నువ్వు. నేను చస్తే దాని దగ్గర పోయి ఉంటా అని చూస్తున్నావు. అబ్బా, నాకంత బీపీ లేపకే తలకాయ వలగొట్టుకొని చత్తా. నేను గట్టిగా లేనిపోని పుట్టించి నా మైండ్ అంతా బీపీ లేపుతావు. అడుగు నుండి ఏపో మెంటలోడా. అబ్బా భగవంతా, ఏంది నాకు ఈ గోస? ఒక్కసారి చేసిన తప్పుకు పదే నన్ను చిత్రహింస పెడుతుంది. బాధలకు సావల్లా నేను బతకల్లా? ఏమైందిరా, నువ్వు పోయిన పని అయిందా? అయింది బంగారం. ల్యాండ్ ఓకే అయింది. రేపు పైసలు కట్టి ఇక మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక చేయించినాక మెల్లగా కోళ్ళ పరం కట్టాలి అందులో. అవునారా? దాంతో ఏం లాభం ఉంటది? ఓ పిచ్చి జున్ను, ఎందుకు లాభం ఉండదు? మస్తు లాభం ఉంటది. అవును గాని ఇలా పొద్దంతా ఏం చేసినావు నువ్వు? నానమ్మోళ్ళ ఇంటికన్నే ఉన్నా. నరస వచ్చింది, వాళ్ళతోటి ఇళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటా టైం గడిపేసిన. మస్తు అనిపించింది అక్కడ ఉంటే. అల్ల పోవాలా రేపు? నీ ఇష్టం, నీకు ఓ బుద్ధి అయితే ఓ. నేను ఇటు పోతా కదా ఎట్లాగో. సరేలే. అలా రాజన్న అడిగిండా పైసలు? ఇక అడగలేదు, అడిగితేనే అద్దు అని అన్నావు కదా. ఎందుకు మరి? ఒక్కసారి అడిగితే అడుగుతూనే ఉంటారు. అందుకే లేవు అని అంటే అయ్యే పోతుంది కదా. సరేలే. ఇలా పొద్దంతా తిరిగి నాకైతే మొత్తం ఘోరం అవుతుంది. అన్నం ఎందుకు తినలేదు మరి? కొంచెమే తిన్నావు ఇప్పుడు. పోతలేదు లోపటికి, అంత బాడీ అంతా కుదేసినట్టు అయింది. సరేలే మరి పడుకో ఇక. ఫోను వచ్చినప్పటి నుండి ఫోన్లోనే అన్ని వెళ్తాయి. ఎవ్వరు కూడా న్యూస్ పేపర్ వాడతలేరు, టీవీని చూస్తలేరు. ఓ అక్క, ఏమవుతున్నవే? ఇల్లేందో డాన్స్ చేస్తారు చూస్తానరా. ఆడపోరగళ్ళకు ఏం రోగం? అంత పొట్టి బట్టలు వేసుకొని ఎగురుతారు. ఎగిట ఎత్తే మగ బాడకవులు చూడరా. ఇక
అయ్యో అక్కో, నువ్వు గవ్వే చూస్తున్నావే, ఇంకా అంతకు మించి ఉంటాయి. అవును అరబంటి ఊకే నువ్వు ఫోన్ అవుతావు అవే చూస్తానవా ఏంది? ఇక అటు పోయి ఇటు పోయి నా మీదకే వస్తుంది నీ కన్నంతా. నేనెందుకు చూస్తానే, నేను చూడా. ఆగో ఎవరో ఫోన్ చేస్తారు రావు రావు. హలో ఎవరున్నా? నర్సవ్వా. మల్లక్క చెప్పు ఏమైంది ఏం సంగతి? ఏమో ఫోన్ చేసినావు? ఏం లేదే, ఇటు మొకే రాలేవు. ఏం చేస్తాను ఇంట్లోనే. నువ్వు రావచ్చు కదా, నువ్వేం చేస్తాను? కాళ్ళన్ని బాగా గుంజి పాడైతున్నాయి, నడవ సాతన అయితే లేదు. మల్లక్క రుకో రుకో, ఒక 5 నిమిషాలు ఆగు వస్తానా. దాయేదా. ఎవలే ఫ్యాన్స్ ఫోన్ చేసిర్రా? ఏక మల్లక్క ఫోన్ చేసిందిరా, ఇక పోతాడు మొకే. అవ నాకు కూడా టైం పాస్ అయితలేదే, నేను కూడా రావాలా నీతోటి? కూసుందురా. అత్తపోయే నేను అన్నం తింటా. తినిపో. ఏం కూరనే? తోటకూర అండినా పో. ఈ తోటకూర పాడగానిగా నీకేం దొరకలేదానే? ఏంద్రో తోటకూరను మించిన ఆకుకూరలే లేవు. సూపర్ ఉంటది కూర. ఏందో తోటకూరనే దొరికిందా అని అంటున్నావు? సరే సరే నేను తినత్తా పో. ఏడుంటావు జర నీ అడ్రస్ చెప్పరాదే? తెలుసు కదా, 4 బజార్ల కాడనన్నా, లేకపోతే మల్లక్కల ఇంటి కాడనన్నా, లేకపోతే రోడ్ కాడనన్నా. నీ అవ నీకు అడ్డాలు మంచిగా ఉన్నాయే. ఏమనుకుంటున్నావు? దాజేంది, నేను పోతాన్నా. పో. రమా మాట్లాడిన మాటలే నాకు గుర్తుకొచ్చి పాడైతాన్ని. ఏం చేయాలి, నేను ఎట్లా చెయ్యాలి? వీటికి మాటికి లత పేరు తీసుకుంటా నన్ను పరిశాన్ చేస్తాంది. అరే ఆమె మధ్యన నా మధ్యన ఏం లేదు అని అంటే కూడా అవే మాటలు మాట్లాడుతాంది. నమస్తే రాజన్న. నమస్తే నమస్తే. బండి పెట్టి రా, నేను పోతున్నా. అత్త పోవాదినా. ఇలా లత వచ్చింది పొలం కాడికి. అదే కంది చేను పెసరి చేను యుత్తానొచ్చింది. కందిని పెట్టి ఇక అవి కోపిత్తది కావచ్చు. సరే సరే, 5 తారీఖో 6 తారీఖో ఇళ్లలో పోతుంది కావచ్చు. అప్పటి వరకు ఈ 2 చేన్లు కథం చేయాలి అని అంటాంది. మరి ఏం చెప్తుందో. అవునా, సరే సరే పా. ఇక నేను కూడా కరెంటు పెడతా. ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నా, మీరు వచ్చారు అంతే. అవునా, దా రాజన్న. ఇదేంది అక్కడోటి పచ్చనే ఉన్నాయి కదా, ఈ ఎండ్రే అన్న దింపాలే. ఇక అంతటా చేనంతా గిట్లనే ఉన్నాయి. అవ్వా నాతోటి ఏమైతుంది? నేను రెస్ట్ తీసుకోవాలి. ఈ ఎండలా ఈ వేరుడు అంటే నాతోటి కాదు. ఓ 2 3 పెడతా. ఆ కందులు ఎట్లున్నాయో మరి చూడాలి. పూర్తిగా ఎండితే అంత ఓసెత్త అయ్యే పోతుంది. చూసినావా వదినా? ఆగో ఆడోటి ఇడోటి పచ్చగానే ఉన్నాయి, ఓటోటి ఎండినాయి కదా. ఎండినవి తెంపితే అయ్యే పోతుంది కదా మరి. నాతోటి కాదు, నాకు సాతన అయితే లేదు. ఓ 2 మనుషుల్ని పెడతా గాని కండిషన్ ఎట్లున్నదో చూసి ఇక మరో 2 మనుషుల్ని పెడతా. సైకిల్కి వెళ్తా. సాతన కాకపోతే ఏం చేస్తావు తీ వదినా? అప్పటికి ఇప్పటికి మస్తు బక్కగా అయిపోయినావు, స్లిమ్గా అయినావు. పనేనాయే. అదే మంచిగా తినాలి వదినా, మంచిగా ఉండాలి నువ్వు. అయ్యో మరిది గిట్లన పడుతుంది. నువ్వు మంచిగా ఉంటేనే కదా పిల్లలు కూడా మంచిగా ఉంటారని అంటున్నా. సరే గాని కరెంటు పెట్టి అక్కడ పెద్దమడికి నీళ్లు మలుపుపో. నువ్వు ఆడికి అత్తపో కండిషన్ చూసి. సరే వదినా. అవో కందులు మంచిగానే ఎండినట్టున్నాయి కదా, ఇవన్నీ ఓసెత్త అయ్యే పోతుంది. ఆడోటి రోటి పచ్చిగా ఉన్నాయి. 2 పెడితే ఏమైతుంది? అవుతుందా? 3 పెట్టాలా? రాజు ఈ కందులు మంచిగానే ఎండినాయా? ఎండినాయి కదా, ఇక ఊసైపోయినావు. అబ్బో నాతోటి కాదు, నాకు సాతనై పాడైతలేదు. కందిని పెడతా. కందిని పెడితే కైకిలు పెడితే పైసలు కావద్దా లత? ఏ పోతావు రాజు, నాకు సాతనైతే లేదు. మళ్ళా గృహ ప్రవేశం అంటే అటెన్ని పనులున్నాయో, ఎంత సామాన్ తెచ్చుడో అటు చూసుకోవద్దా? సరే తి. ఏమైంది మరి అంత ఎట్నో ఉన్నావు? ఏం లేదు లత, శని పూజ చేయించుకుందామనంటే పైసలు లేవు అనంటే నా పెండ్లం తిట్టి చంపుతాంది. దీనికి తిట్టుడు ఎందుకు రాజు? ఏం చెప్పాలి, నా బతుకు మంచిగా లేదు. అట్లెందుకు అనుకుంటావు? మరిగా ఏం చేయాలి లత? ఒకప్పుడు బొచ్చడు పైసలు ఉండే అందరూ ఉండే. ఇప్పుడు ఎవరు లేరు, పైసలు లేకుండా అయిపోయినాయి. అయ్యో నీకు కూడా ముందు ముందు మంచి రోజులు అత్తయ్య రాజు. ఏమత్తయో ఏం కథనో. ఆమె వెనకటి భారతం అంతా చదువుకుంటా వస్తుంది. నాకు అదే పిచ్చిలేస్తుంది. అరే ఓటు వేయింది, ఓటు ప్రశాంతంగా ఉంటున్నానే వరకు మొత్తం భారతం ముంగటెత్తాంది. అంటే ఏం చెప్తాంది? వీటికి మాటికి వెనకట ముచ్చట్లు తీస్తాంది మన ఇద్దరి. అయిపోయిన వాటి గురించి తీసి నిన్ను బాధ పెట్టుడు ఎందుకు? ఏం చేయాలి, నా బతుకు అట్లా ఏడిచింది. ఇయ్యకే అనంటే అవ్వ మళ్ళీ ఆమెకు సపోర్ట్ ఇస్తున్నావా అని అంటది. రమా మైండ్ ఏందో ఏమో. సరే ఏదన్నా ఉంటే ఆమె మనసు అనుకోవాలి, అది చేసుకోవాలి. గాని నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు కంట అంటే ఎవరికైనా బాధే కదా.
ఏమో లత, నాకైతే మనశ్శాంతి లేనే లేదు నిజంగా. అయ్యో గట్లా మనశ్శాంతి ఉంచుకోకపోతే ఎట్లా రాజు? ఏం చేయాలి మరి, నేను ఏడబోయి చావాలి. ఇటు ఈ పని చేయబడితిని, అటు ఆ పని చేయబడితిని. ఇక మంచిగానే ఉంటుంది, అప్పులన్నీ తీరినాయి నువ్వు ఇచ్చిన పైసలతోటి అని ఏ టెన్షన్ లేకుండా పని చేసుకుంటానంటే ఇక నా పెళ్ళంతోటి ఈ బాధ. అయితే ఈ మనిషి అన్నప్పుడు ఏదో ఒక బాధ ఎప్పటికీ ఉంటూనే ఉంటది, అవన్నీ ఏం పట్టించుకోకు. సరే ఈ గృహప్రవేశం ఏ రోజు చేస్తానో, 5 తారీఖా 6 తారీఖా? ఏమో మరి 5 తారీఖు అని అనుకుంటున్నా, లేకపోతే 6 అన్నా. ఇక సామాన్లు దేవాలే. మళ్ళా భోజనాలు పెట్టుడేనా? పెట్టద్దా రాజు? ఇప్పుడు కూడా బాగా మందికి ఎవరికి చెప్ప, మన దగ్గర మందమే. నువ్వు ఏది పెట్టినా నేను రాకుండానే అయిపోతుని. ఇక ఏం చేద్దాం, భార్యకు ఇంకా మన మీద అట్లాంటి ఆలోచనే ఉంది. అట్లాంటప్పుడు ఇక ఏం చేద్దాం, దూరంగా ఉండుడే బెటర్ కదా. అంతే గాని ఈ మరిది ఓడట్నా పొమ్మంటే ఏమయ్యేది? గృహప్రవేశం దాకా ఇటే ఉంటాడట రాజు. ఇక పోవనంటే ఎట్లుంటది ఇంటికి వచ్చిన వాళ్ళను? నాకు ఆయన చూస్తే ఏదో తేడా కొడుతుంది లత. అసలు నాకు అర్థం కాదు, నాతోటి ఎవ్వరు మాట్లాడినా మా ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా నీకు తేడానే కొడుతుందా ఏంది? ఏ గట్లేందుకు, నేను ఎప్పుడన్నా అన్ననా? కాదు మరి, ఎప్పుడు ఏదన్నా చేద్దామన్నా కూడా అది అట్లా ఇది ఇట్లా అని అంటావు. నేనంట, నువ్వు వినవు, మళ్ళా లాస్ట్కు మొత్తం అదైపోయినాక రాజు అని అంటావు. నాకు తెలియదు అలా ఎన్నిసార్లు కాలే ఇట్లా. అయినా నన్ను కాపాడినవు గాని అటు ఇటు గజున్ను సురేష్ కంట పెడితివి, ఇప్పుడు చూడు రాని లెక్క బతుకుతాందామే. నేను చేసిన పని మంచిగా జరిగింది, చెడైతే కాలేదు. అదే సంతోషం నాకు. మంచిగా బతుకుతే అయిపాయే. వీళ్ళిద్దరేం మాట్లాడుతుర్రుడా? ఓ వదినే, ఏమైంది? అత్తాంటి వీణ్ణే ఉంటివి? ఏ యోగి రాజు మాట్లాడుతుండ అయితే మాట్లాడుతున్నా. పెట్టినా పెద్దమ్మడికి మలిపినా. సరే అందరూ కూడా మంచిగానే అయినాయి కదా? మంచిగానే అయినాయి. ఇక లేట్ చేయకు, మళ్ళా అన్ని రాలిపోతాయి లత. ఇక పిలుస్తా, మందిని పిలిచి రేపు ఇదే పని. వదినున్ను ఈడు బాగా మాట్లాడుకుంటుర్రేంది? మడికి నీళ్ళు పెట్టేదాకా ఆడ కూసుందాం పా మరి. సరే వదినా, నేను వస్తానపా. సరే, దాంతో ఎక్కువ మాట్లాడకు. ఏంది మరి వానితోటి మాట్లాడకంటున్నావు? ఆయన నా మర్దేనాయే. అర్థైనా మంచిదే, ఎవడైనా మంచిదే, కానీ కొంచెం అందరినీ దూరంగా ఉంచు. ఎవడేసొంటోడు అనేది పూర్తిగా లోతుగా దిగేదాకా తెలుస్తలేదు. నీ మంచి గురించే చెప్పుతున్నా, జర ఆలోచించి మంచిగా ఉండు. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నావు. నిజంగా నువ్వు నా గురించి మంచిగా ఆలోచించి చెప్తావు రాజు. నా అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు. మరి నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. మరి నువ్వెందుకు సంతోషంగా ఉంటలేవు? సంతోషంగా ఉండు. పరిస్థితి ఘోరంగా ఉన్నది లత, ఏం సంతోషంగా ఉంటాం? చెప్తాను కదా, ఓటి పోతే ఓటు అవుతుందని. అవునా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది పెళ్లి చేసుకోకుండా అయిపోవని. అయ్యో నిజమే. ఇక సరే బాధపడకు, ఏం కాదు. ఆమె ఏమనుకున్నా ఇక పట్టించుకోకు రాజు. నీ పని నువ్వు చేసుకుంటావు. ఏదో ఒక రోజు దేవుడు ఆమె కళ్ళు తప్పకుండా తెరిపిస్తాడు. సరే లత. ఏమైంది? గృహప్రవేశానికి మమ్మల్ని పిలుస్తావా? అబ్బో ఏం లేదు, మొత్తం నా ఇల్లు మీదనే దుంకుతుంది మీరు అమర్చి. నిజేందుకు? మళ్ళా సాటభారతం మొదలు పెడుతుంది. నాకు బీపీలు ముందంటే ఊకున్నా కానీ ఇప్పుడు ఊకుండేదాన్ని కాదు కదా నేను. ఇక మళ్ళీ అట్లా లొల్లి పెట్టుకొని అట్లా బీపీ పెంచుకునే బదులు చెప్పకుంటున్నదే నయం కదా. అవునా, మరి నేను రావాలా? నువ్వు అత్తేమని ఉన్నదా? నిన్నుంచది నన్నుంచదు అయ్యా. అసలు మన మధ్యలో అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు మన మధ్య ఏమి లేదు కాబట్టి అన్ని ఉన్నాయి అంటే ఏమన్నట్టు అర్థం చేసుకో మంచిగా. మరి మా ఆలోచనలు కూడా అంతే. మా మధ్య అన్ని నడిచినప్పుడు చక్కగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం లేనప్పుడేమో నువ్వు దాంతోనే ఉంటున్నావు, దానికే పెట్టినవు, ఉన్న పైస అంతా ముంచినవు అని అంటుంది. ఏందో ఏమో. రాజు ఏంటిది అది ముచ్చడా? ఏం లేదు. చెప్పు అబ్బా ప్లీజ్. నీకు అర్థం కాలే? ఏది కాలేదు కదా. అర్థం చేసుకో. అరే అయితలేదు, చెప్పు. మన మధ్యలో రిలేషన్ ఉన్నప్పుడు మన దగ్గర ఏం లేదు, అందరూ మంచిగానే ఉన్నారు, మనం కూడా మంచిగానే ఉన్నాం. మరి ఆమెకు కూడా గింత ఆలోచన లేకుండే. అవును. ఇప్పుడు మన మధ్యలో ఏం లేదు కాబట్టి నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు ఇల్లు కట్టుకున్నావు. మరి ఆమె ఆలోచన ఎట్లున్నది? ఆ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నది, వీడి పైసా అంతా ఆమెకే పెట్టిండు, అది చేసిండు ఇది చేసిండు అని అంటది. గట్లంటానా? పైసలన్నీ నాకెందుకు ఇచ్చినవాట నువ్వు? ఏమో అంటది. ఇచ్చిన పైసల ముచ్చట చెప్పినవా ఏంది? చెప్పలేదు. చెప్తే నువ్వెందుకు తీసుకున్నావు, మళ్ళీ ఏం రోగానికి మాట్లాడుతున్నావు అంటది. సరే
పోయినావా ఇల్లు దగ్గరికి? లేదు లేదు, పోతా సాయంత్రం. సరే సరే. ఏందో ఏమో. ఓ వదినే, గివర్ దాకా ఏం చేసినావు? చేనంతటా తిరిగొచ్చినా. ఆయనతోని ఏందో బాగా మాట్లాడతావు. మన చేను పక్క చేనే కాబట్టి బాగా పరిచయం. అవునా, గదే గదే గంతగనం మాట్లాడుతున్నవేందని నేను అనుకుంటున్నా. పరిచయం ఉంటే మాట్లాడద్దా ఏంది? ఏం మాట్లాడాలి గాని. ఓ వదినా, నాకు ఇక్కడి వాతావరణం చూస్తా అంటే ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది. అవునా, ఇక్కడనే ఏదైనా పని చేసుకొని ఇల్లు కట్టుకొని పెళ్ళాన్ని చేసుకొని ఇన్నే సెటిల్ కాలేవు మరి ఎవరినన్నా చూసుకొని. నాకెవరు పడతారు వదినా? ఎవరు ఉన్నారా నీకు తెలిసినోళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. నాకైతే ఈ వాతావరణం చూస్తా అంటే ఇక్కడనే ఉండిపోబుద్ధి అవుతుంది. గట్లుంటే నడుతుందా గాని. ఏమైంది మళ్ళక్క, ఇలా ఫోన్ చేసి రమ్మన్నావు? సాతనైతే లేదే, ఏం చెయ్యాలి? నడవ సాతనైతే లేదు. ఇడ కూర్చుంటే జరసేపు పొద్దన్న పోతుంది అని రమ్మన్నా. గోలేసుకోపోయినావు? ఇగో ఈ ముసలోనికి గోలిదేరా ముసలోడా అని పొద్దుగాల చెప్పిన ఈ వారకు ఇంట్లోకి కాలు బయట పెడతలేడు. అరే నా పానం కూడా అంతా జొలుగుతాందే, నేనేం దేవాలే గోలి? నీకు నాకు జరిగినప్పుడే నీకు జరుగుతుంది గాని. ఇద్దరు భార్య భర్తల బంధమాయే మల్లక్క. ఏం బంధమో ఏం కథనో తీయే. దీనికి బాగానే అట్టత్తంది. నీకెన్నొత్తందని వరుతున్నావు? చుడుపాడుగానా నేను వస్తానే, నాకు ఏం చేయాలి? తిన్నరా? తిన్నం పోసక్క. తిన్నావా నువ్వు? తిండి పాడగాను, తిండి మనసున పడుతున్నా అదే నాకు. ఏమైంది పోసక్క, నీకేం రంది? అంత మంచిగానే ఉండే. ఏం చేయాలి, ఏం కథ? లింగితోటి సావు మరణం అవుతుంది. మరి నాకు అర్థమైతలేదే నరసవ్వ. ఈ ముసలోడు నాతోటి ఉంటాండు గత కొన్ని రోజుల నుండి. మీరు చూస్తలేరానే? మరి ముసలోడును అది మళ్ళీ ఏమైనా లింక్ పెట్టుకున్నారా? ఎప్పుడు చూసినా నాకు బంగారు గాజులు అంటాంది, నా ముసలోడు అంటాంది. నేను వచ్చే వరకు ఏందో ఏందో మాట్లాడుతాంది. నీకెందుకు మరి ముసలోడు? అప్పుడే కింద బూకడంతా అండుకొని తినక ఏమోగా ఆ ముసలోని పట్టినవు. నా మనసుకు నచ్చిండు నా బావా. ఓని బావ నోట్ల మన్ను అలే ఉంచుకున్నావు పో ముసలోన్ని. నా మనసుకు నచ్చిండు, ఏం చెయ్యాలి? అని ఆ లింగి మరి మమ్మల్ని ఏం చెయ్యాలనుకుంటుందో నేను అరసి నేను పెద్ద మనిషి దగ్గర పోయి పంచాయతీ పెట్టిపియల్లా? పంచాయతీ పెట్టిపిస్తావు, వాళ్ళు ఇజ్జత్ తీస్తారు. నువ్వు పెళ్లి చేసుకున్నావా లేకపోతే ఉంచుకున్నావా ముసలోన్ని అని అడుగుతారు. అడగని చెప్పుతా, భయమైంది మళ్ళవ్వా. ఇక నిన్న ఏందో ఏందో మాట్లాడుకుంటురట గా చింటు పొలగాడు అన్నాడు. నేను వచ్చేవరకు ఇక మాట మార్చిర్రు. ఇక నేను ముసలోన్ని నా ఇంటికి రాకురా ముసలోడా అని తలుపులేసుకున్నా. అయ్యో రాలేదా మరి? ఆడేడవేండు ముసలోడు? అసలే ఆ ఇంట్లో లతుంటాంది కదా. ఓ రాత్రంతా ఏడ్చుకుంటా తలుపు గుద్దిండు, నేను తీయలేదు. ఇక పొద్దుగాలు లేచే వరకు చెట్టు కింద వన్నాడు. అయ్యో పోసక్క, గట్లే ఎత్తావా నువ్వు? మరి ఇక దాంతో మాట్లాడకంటే దాంతో మాట్లాడబట్టే మాకేవో లొల్లిలు కాబట్టే. అది మా ఇద్దరిని ఏం చెప్తా అనుకుంటాందో ఏం కథను. రాని ఆకలి అయితంది రాయే, అన్నం పెడుదువు. నేనెందుకు పెడతా అన్నం? నేను ఎందుకు పెట్టాలి? పో నీ ఇంటికాడ నువ్వు ఉండిపో, నా ఇంటికి రాకు. నేను బువ్వెయ్యా నీకు, ఏం చెయ్యా? అట్లా అంటే ఎట్లనే మరదరా? ఉన్నదంతా నీకే పెడితిని, నువ్వే చూసుకుంటానంటివి. ఇప్పుడు ఏందో గిట్లా మాట్లాడతావు? ఆ ముసల్దాంతో మాట్లాడుకుంటా అజ్జేయబడితివి. ఇక దాంతోటే ఉండిపోలేవు, నాతోటే ఏం పని నీకు? దాని దినాలు గాను దాని అన్ని అట్టి మాటలే. నీతోటి నేను మాట్లాడా? చూడు రవ్వలాలా, ఏం చేయాలి? నీది నీకే రోగం తిరిగింది, మంచిగున్నదా ఇప్పుడు? నిజమే మల్లయ్యా, ఏం చెయ్యాలి నేను? నేను వండుకొని నీ ఇంట్లో ఉండలేవే మరి. ఇక పోసక్క రాకు అంటాంది కదా. అబ్బో, నా మరదలు లేకపోతే నేను చచ్చిపోతా. అన్ని నా మరదలే అనుకున్నా నేను. నన్ను చూసుకుంటుందని నా మరదలకి బాగా ప్రేమ నా మీద. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుందో? అయ్యో ఏడవకు. అయ్యో పోసక్క గంటలా పెడతాడావో. నా మీద ఉన్నప్పుడు నాతోటే ఉండాలి గాని దాంతో ఎందుకు మాట్లాడాలి మరి? నేను మాట్లాడలేదు, అది నన్ను గెలికింది. నేను నీ జాడకత్తా అంటే అబ్బర బాంచను.
ఈ పోషి అంతకుముందు నాకు లైనేసింది. ఆ బతికెట్లుండునో ఇంకా. దాంతో నేనుంటే నా పెండ్లో నన్ను పిసికి చంపేప్పుడు. ఊకోతి ఏం పెడతాను ఈ పెళ్ళాం చచ్చిపోయినప్పుడన్నా ఏడిసినవో లేదో కానీ ఇప్పుడేందో బాగా ఎడతాను. నా పిల్ల మీద నన్ను నేను ఇంత ప్రేమ చూపించలేదు. నా మరదలు ప్రేమకు నేను బానిసనైపోయినా. ఇప్పుడు ఇంట్లోకి రాకపోవాలంటే నేను ఎడబోవాలి. నేను సావనన్న సత్తగాని నా మరదలు లేకుండా నేను బతకలేను. ఓ మాజరేతి మా ఏడిసినవుతి ఏడవా కాగు. మరదలా నువ్వు నాకు కావాలే. మరదలా దానికి నాకేం లేదే. మరదలా మనం ఇంటి కోసం దాయే. సరేగా ఏడవా కాగు. వీళ్ళకేం రోగం పాడైంది. ఇంకోసారి దాంతో మాట్లాడినావు అనుకో ఇక చూసుకో. సవా నీ ముంగట్నే చెప్తాన్నా ఇంటన్నవా. ఇంకోసారి దాంతో మాట్లాడిండు అనుకో వీడు ఇక వీని జుట్టు ఏం లేకుండా ఊరిగిత్తా. జుట్టేరున్నది పోసక్కైనపు అట్లా చెప్పుతా అన్ననే. సరే సరే కానీ పోయివో హాయిగా. అవునే నర్సి ముసల్తనానికి గంత అవసరమా అనే అలా బతుకులు పాడుగాను. పురాత ముసలోళ్ళు కాకపాయే, పురాత పడుసోళ్ళు కాకపాయే. ఏం నడిచినా ఏందో ఏమో పో. అక్క బావ రమ్మంటాండే. బావకు అన్నం కావచ్చు అయిపోయినావు ప్లేట్లా. తిన్నడే ఎందుకో రమ్మంటాండు దా. బావకు నేను ఇంత లేకపోతే మనసునే పట్టది. నువ్వు ఎప్పుడు బయట రాజ్యాలు వెళ్తావాయే, ఇంట్లో రాజ్యం ఎప్పుడు వెళ్ళినవే. నేను అంతకు దగ్గర ఇంకా పుల్లలు పెట్టే లేపుతావు బావని గని. దాదా రమ్మంటాడు దా. అత్తన్నపా లేసుడుతోటే తానం చేసి పొలం కాడికి వీకిండు. తినను కూడా తినలేదు కదా ఇంకా అత్తలేడు. అన్న వెళ్తుంటాడా అతి ఎన్నో కాడ మింగుతనే ఉంటాడు. ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళుండద్దు అంటారు అన్నట్టున్నది కథ. నా కథనైతే నిజాలు మాట్లాడినా కూడా గట్లనే ఉన్నది. ఉన్నదంతా దాని దినాలకు పెట్టే అది ఇప్పుడు బంగ్లాలు కట్టబట్టే. దీని చేతిలో రూపాయి లేకుండా అయిపోయా. ఇప్పుడు ఇస్తుందా అది ఇస్తుందా రూపాయి ఇమ్మన్నా కూడా అదెందుకు ఇస్తుంది. అవసరానికి వాడుకున్నది అయిపోయింది. ఇప్పుడు బాధపడాల్సింది ఎవరు నేనే కదా. అది నా మొగునికి ఎప్పుడు అర్థమవుతుందో. వీడెవడు కొత్తగా కనిపిస్తాడు. ఎవరో ఈ పిల్లగా నువ్వు. నేనా గీ లతక్క తెలుసా వాళ్ళ మరిదిని. అవునా నువ్వెప్పుడు వచ్చినావు ఎందుకు వచ్చినావు. నేను ఇన్ని రోజులు ముంబైలో ఉన్నా. ఇక మా అన్న చచ్చిపోయినప్పటి నుండి రాలేదు. మొన్ననే వచ్చినా ఇక కలిసిపోదామని ఇటు వచ్చినా. అవునా ఇల్లు మొత్తం అయిపోయిందా. మొత్తం అయిపోయింది. ఇక గృహ ప్రవేశం ఎప్పుడు చేస్తుందట. ఏమో మరి 5 తారీఖో 6 తారీఖో. పైసలు బాగానే ఉన్నట్టున్నాయి కదా. ఇక నాకేం తెలుసు అక్క ఉన్నాయో లేవో. పెళ్ళయిందా నీకు. కాలే అయితే నిన్ను కూడా బుట్టలేస్తుంది పోయిగా. చేసుకోపోయినావు మరి ఎవరన్నా దొరుకుతలేరా ఏంది. చూస్తారు చేసుకుంటా గాని. ఇలా అతనే చేసుకోకపోయినావు మేము అది నేను. గట్ల చేసుకుంటామా. గట్ల చేసుకోను నేను. ఆమె చేసుకుంటదా చేసుకోదు. ఆమెకు నచ్చిన వాళ్ళని ఆమె చేసుకుంటది. ఇవేందంత ఎట్నో మాట్లాడుతుంది. ఎటు వేయింది లేదా. కొత్త ఇంటి కాడికి వేయింది. నేను ఇప్పుడే ఇంటికి పోతున్నా. పో ఇన్ని కూడా వాడుకుంటది అది అసొంటిదే. ఆహా ఇల్లు సూపర్ కట్టింది కదా. రాజన్నకు ఫోన్ చేసినా ఇంకా అత్తలేడు. ఆ ఇల్లు కంటే పెద్దదే. లోపట ఎట్లున్నదో మరి తాళం వేసినట్టుంది కదా. ఏమైంది సురేష్ రమ్మన్నావు. ఏం లేదు రాజన్న లతకి ఇల్లు చూద్దామని రమ్మనన్నా. ఈ అవ్వ జబర్దస్త్ కట్టింది కాదే. మంచినే కట్టింది కదా. ఈ ఊర్లా నాదే అనుకున్నా కానీ నాకంట పెద్దదే కదా లతకి ఇల్లు. మంచినే కట్టింది. లోపల చూద్దామంటే తాళమేసి ఉంది కదా. ఫోన్ చేయకపోయినావు వచ్చి చూపిస్తుంది కావచ్చు. గట్లకే అత్తున్నది లతక్కనేనా. అవునవును ఏం పోతా మరి. ఎందుకు ఉండరాదు. నేనుంటే ఏమనుకుంటదో. ఏమనుకోదు. వీళ్ళు గీడేం చెప్తారు. ఏమైంది సురేష్. ఏం లేదు లతక్క ఇటు ఒక్క పని మీద వచ్చినా. అయితే మీ ఇల్లు చూసిపోదామని ఇటు వచ్చినా. అవునా ఇల్లు అయితే సూపర్ కట్టినవు లతక్క. హ్యాట్స్ ఆఫ్ నీకైతే. ఈ ఊర్లో నాదే అనుకున్నా గానీ నాకంటే పెద్ద ఇల్లు నీదైపోయింది కదా ఇప్పుడు. అయ్యో అవునా సురేష్. మరి లోపట ఎట్లున్నదో చూపిస్తా
పోదాంపా తాళం తీస్తా. గదే గదే చూద్దామనే వచ్చిన లతక్క. నేను ఇక్కడ రోడ్కే కోళ్లపారం పెడదామని ల్యాండ్ తీసుకున్నా. అవునా ఎప్పుడు? ఈ రోజే పైసలు కట్టేసిన రాజన్న. అందుకే నువ్వు అడిగినావు గాని కొంచెం వెనుక ముందైనా నేను అయితవాయే గాని ఆ కోళ్లపారం కడదామని. మంచి బిజినెస్ పెట్టుకుంటా అన్నావు, మస్తు లాభం ఉంటదట అల్లా. అవునవును. సరే సురేష్ దా చూపిస్తా. ఆ తీపోలతక్క. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మరి సురేష్ లోపటికి చూసినాక ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఇక మరి లత గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటది, మరి ఏమైతుంది ఏం కథ, గృహ ప్రవేశం జరుగుతుందా జరగదా అనేది తర్వాతటి వీడియోలో చూద్దాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.